గీ దునియాల అన్నిటికంటే బగ్గ పిరమైంది ఏంటిదో తెలుసా నుల్లా? విషం. ఆయన సావుకు అక్కడికొచ్చే విషం పిరం ఎట్లయితుంది అని అనుకుంటుర్రు కదా. పాము విషమే పాము కాటుకు విరుగుడు అన్నట్టు కొన్ని రకాల విషయాలతోటి మందులు కనిపెడతారు. అగో అట్లా లీటర్ విషం 84 కోట్లు వలుకుతున్నదట. గదేందో ఒక్కసారి చూసేద్దాం పారి. పాములు, తేళ్లు ఇంకా కొన్ని జీవరాశులల్లా పానాలు తీసే విషం ఉంటది. కానీ గదే విషం పానాలు కూడా పోస్తుంది. విషం పానాలు పోసుడేంది అని అంటారా? పాము కాటుకు విరుగుడు పాము విషం నుంచే తయారైతది కదా. అట్లనే కొన్ని తేళ్ల విషం కూడా రోగాలకు మస్తు మంచిగా పనిచేస్తదట. అట్లని అన్ని తేళ్ల విషం గందుకు పనికి రాదు. ఉత్తర ఆఫ్రికా దేశాలల్లా డెత్ స్టాకర్ అనేటి తేళ్లుంటాయి. గీ తేళ్లు చాలా ప్రమాదకరం. 2 ఏళ్ల నుంచి 6 ఏళ్ల దాకా బతికే గీ తేళ్ల లోపట క్లోరోటాక్సిన్ అనే ఒక పదార్థం ఉంటదట. గా పదార్థానికి క్యాన్సర్ కణితులను పెరగకుండా చేసే శక్తి ఉన్నదట. గా పదార్థాన్ని శరీరంలోకి పంపితే క్యాన్సర్ వచ్చిన కణాలు ఏడ ఉంటే దానికి అతుక్కుంటదట. అట్లా పేల క్యాన్సర్ వచ్చిన కణాలను దొరకబట్టి తీసేసుడు మస్తు సులువైతది అంటుర్రు. అందుకే గిసొంటి తేళ్ల విషయానికి మస్తు గిరాకీ ఉన్నది దునియాల. గిరాకీ అంటే లీటర్కు 100-1000 అని అనుకునేరు. ఏకంగా 1 లీటర్కే 84 కోట్ల రూపాయలు వలుకుతుంది ధర. గింత డిమాండ్ ఉండుకు ఇంకో కారణం కూడా ఉన్నది. ఒక్క తేల్ నుంచి మా అంటే 2-3 సుక్కల కంటే ఎక్కువ విషం దొరకది. గా లెక్కన చూసుకుంటే 10 లక్షల తేళ్లు కావాలట 1 లీటర్ విషం దొరకాలంటే. గందుకే గిసొంటి తేళ్లను దునియాల శానా జాగల్లో పెంచుతుర్రు. అన్నట్టు పాము లెక్కన తేలు విషం అంత అల్కగా బయటికి రాదు. గందుకే తేలుకొండికి చిన్నపాటి కరెంట్ షాక్ ఇస్తారు. అట్లా తేలు విషాన్ని డబ్బాలలో నింపుకుంటా మస్తు పైసలు సంపాదించుతుర్రు. గుండెపోటు, రక్తపోటు, పెద్ద పెద్ద నొప్పులకు, మతిమరుపు రోగాలకు గీ తేలు విషమే మందంటుర్రు. అట్లనే కొన్ని రకాల పాముల విషం కూడా గిట్లే పనిచేస్తదట. ఇక గీ ముచ్చట ఇన్నాక తేళ్లు వట్టి కోటీశ్వరంలో అయిదామని కలలు గిట్ల గనేరు. 10 లక్షల తేళ్లు పట్టాలంటే 10 జన్మలెత్తినా కాని ముచ్చట.